ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా గుల్లపల్లి అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఇక ఎన్కౌంటర్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అనిల్, ఉదయం తెల్లవారుజామున ఏదో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సుక్మా జిల్లాకు సంబంధించినటువంటి జిఆర్డీ బృందాలు కావచ్చు, ఎస్టీఎఫ్ బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఛత్తీస్గఢ్ జిల్లా సుక్మా జిల్లాలో అంటే ఈ భద్రతా బలగాలు ఒక్కసారిగా అటు మావోయిస్టులు కాల్పులు జరపడంతో కొంతమంది అటు గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే తెల్లవారుజామున ఏదైతే సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతం కీకారణ్యం ఉంటుంది, అక్కడ మావోయిస్టుల కోసం అయితే ఈ పోలీస్ భద్రతా బలగాలు అయితే గాలింపులు చేపట్టాయి. అయితే ఈ క్రమంలో ఎదురుపడినటువంటి మావోయిస్టులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై ఇటు కాల్పులు జరపడంతో వారు మావోయిస్టులు కూడా ధీటుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. అయితే ఇక్కడ మావోయిస్టులు చనిపోయిన దగ్గర కూడా భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే కేంద్రంలోనూ 2026 మార్చి 31 మావోయిస్టులు అంతం చేస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టుగా కూడా భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగా కూడా ఈ రోజు మరోసారి ఎన్కౌంటర్ జరగడంతో ముగ్గురు మావోయిస్టులు అయితే అంటే చనిపోయిన పరిస్థితి. మావోయిస్టు మృతదేహాలను కూడా ఏదైతే భద్రతా బలగాల శిబిరానికి కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వారిని గుర్తించిన తర్వాత పోస్ట్ మార్టం తర్వాత అటు అంటే ఎవరికైతే అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక గొల్లపల్లి అటవీ ప్రాంతాలు ఒక్కసారిగా బాంబుల మొత్తం దద్దరిల్లడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసులు కొంత భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి సుక్మా జిల్లాలో ఈ మధ్య దాదాపుగా 2 నెలల నుంచి కూడా అంటే స్తబ్దతగా ఉంది. ఒక్కసారిగా మరోసారి బాంబుల మూత కనిపించడంతో అటు భద్రతా బలగాలు ఏదైతే గిరిజన ఆవాసాలు మొత్తం కూడా కొంత ఆందోళన చెంది గుడారాల్లోనే ఉంటున్నారు. భద్రతా బలగాలు చుట్టుముట్టి గ్రామంలో ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ముగ్గురు మృతదేహాలను మాత్రం అటు ఏదైతే శిబిరానికి తరలిస్తున్నారు. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరి కొంతమంది అడవిలో పారిపోయినట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతం మాత్రం గొల్లపల్లి అటవీ ప్రాంతం, అదేవిధంగా కోరుగుట్ల గుట్టల చుట్టూ మొత్తం కూడా భద్రతా బలగాలు అయితే మోహరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాలు, డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. అనిల్, రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ మూడో విడతలను అదే జోరు కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1142 స్థానాల్లో, బీజేపీ 242 స్థానాల్లో, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోనూ 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 688 స్థానాల్లో గెలుపొందగా 1,505 స్థానాల్లో ఇతరులు గెలిచారు. ఇక నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు,
ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుబి మోగించింది. మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 3 విడతల్లో జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నుంచి కూడా చూసుకుంటే కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పైచేయి సాధిస్తూ వస్తూ ఉంది. రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మూడవ స్థానంలో బీజేపీ పార్టీలు నిలిచాయి. అయితే గత కొన్ని రోజులుగా కూడా ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నాయో అధికార పార్టీపై, ఏదైతే ఫీల్డ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత మొదలైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజల్లో పలచన అవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన ఇతర హామీలు కావనివచ్చు, ఇవన్నీ కూడా అమలు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అయితే జూబ్లీ హిల్స్లో ఏదైతే ఉప ఎన్నిక జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక్కసారిగా పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా పెరిగిందని చెప్పేసి కూడా ఇటు పార్టీ హైకమాండ్ కూడా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అంటే ఏదైతే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు లేకపోయినప్పటికీ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇక్కడ విజయం సాధించారు. సో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 12,733 పంచాయతీల్లో 7,000 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా చాలా కీలకమైనటువంటి ఏదైతే బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానివచ్చు, బీజేపీ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానివచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఉన్నటువంటి 33 జిల్లాల్లో 30 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫుల్ జోష్లో ఉంది. ఇదే జోష్ తోటి రాబోయే రోజుల్లో వచ్చే ఏ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు 3వ విడత ఫలితాలు ఏవైతే ఉన్నాయో వెలువడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగింది. ఈ యొక్క రిజల్ట్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని చెప్పేసి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 3 విడతల్లో కూడా గెలుపొందినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే విజేతలుగా నిలవడం జరిగిందో, ఇటు సర్పంచ్గా గెలిచిన వారు, అదేవిధంగా ఇటు వార్డు సభ్యులుగా గెలిచిన వారు, వీళ్ళందరూ కూడా అపాయింటెడ్ డేని ఇప్పటికే ఇటు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 22వ తేదీన వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటన కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క స్థానిక సంస్థల్లో గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ వచ్చిందని చెప్పేసి ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాము. ఇక వచ్చే ఎన్నికలు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. రాబోయే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సీతంపేటలో కోకో పంటల్ని ఏనుగులు ధ్వంసం చేశాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. మాది కురుపం మండలం పూర్తివలస గ్రామం సీతంపేట అప్పోలం. నా పేరు
పోతుగోల సెంటర్ చిన్నారావు గారు సీతంపేట ఆయకట్టు 100 కేజీలు గింజలు అతి బీభత్సంగా చేసేసి వల్ల ఏళ్ళకు వారంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. సీతంపేటలో కోకో పంటల్ని ఏనుగులు ధ్వంసం చేశాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మాది కురుపం మండలం పూతివలస గ్రామం సీతంపేట అప్పోలం. నా పేరు పోతుగోల సెంటర్ చిన్నారావు గారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఇక సీతంపేటలో కోకో పంటల్ని ఏనుగులు ధ్వంసం చేశాయి. సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైట్, ఇక ఏనుగులు బీభత్సం సృష్టించడానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అనిల్, మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలోని గడిచిన నెల రోజుల నుంచి ఏనుగులు అయితే బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఏనుగులు 2 గుంపులుగా ఏర్పడి జనజీవనాన్ని అయితేనేమి ఇటు పంటలను అయితేనేమి తీవ్రంగా నష్టానికి గురి చేస్తుంది, భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. పంట చేతికొచ్చే సమయానికి అయితే ఈ ఏనుగులు గుంపు ఒక్కసారిగా దాడి చేయడం, పంటలను నాశనం చేయడంతో రైతులు లబోదివ్వమంటున్నారు. ఇది గతంలో కూడా ఇటువంటి ఈ కరెక్ట్ గా పంట చేతికొచ్చే ఈ సమయంలో ఈ కాలానికి అయితే పంటను సేకరించడానికి కానీ ఫలితాయం పొందేందుకు కానీ గిరిజన రైతులు వెళ్తూ ఉంటారు. ఈ సమయంలోని ఇటువంటి సంఘటనలు జరగడంతో ఒక్కసారిగా వాళ్ళు ఆందోళనకు అయితే చెబుతున్నారు. ఎప్పటికైనా అటు అధికారులు కానీ, అటవీ శాఖ అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకుని ఏనుగుల బారి నుంచి తమను రక్షించాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దీని మీద గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోనే కుంకి ఏనుగులను అయితే తెప్పించామని చెప్తున్నారు. కుంకి ఏనుగులు వచ్చి ఈ ఏనుగులు ఇక్కడికి దారి మళ్లించే ప్రయత్నం అయితే ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎక్కడైనా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసి ఏనుగుల బారి నుంచి తమను రక్షించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నటి నిధి అగర్వాల్కు హైదరాబాద్లో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ది రాజా సాబ్ సినిమాలోని సహనా పాట విడుదల కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. దీంతో తీవ్రమైన తోపులాట జరిగి ఆమె కారు ఎక్కేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఈ ఘటనతో నిధి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న బౌన్సర్లు ఎంతో కష్టపడి ఆమెను సురక్షితంగా కారు వద్దకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెలబ్రిటీల భద్రత, ఈవెంట్ నిర్వహణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక వీడియోలలో జన సమూహం మధ్య నుంచి తన వాహనం వైపు వెళ్లేందుకు నిధి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కారులోకి ఎక్కిన వెంటనే ఆమె ఊపిరి పీల్చుకొని దేవుడా ఏంటిది అసలు అని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అలా మీద పడి పోతారేంట్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రైట్. ఇక నటి నిధి అగర్వాల్కు హైదరాబాద్లో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదురైంది. ది రాజా సాబ్ సినిమాలో ఒక పాట విడుదలకు ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు. అక్కడ నిధి అగర్వాల్ అంటే విజువల్స్ లో మనం చూడొచ్చు. ఆ విజువల్స్ లో నిధి అగర్వాల్ చెప్తూ ఉంటే అక్కడ పక్కనే ఆమె చుట్టుముట్టి ఆమెను అసభ్యకరంగా ప్రవర్తించడానికి కొంతమంది ఆకతాయిలు అనొచ్చు, లేకపోతే కక్కుర్తిగాళ్ళు అనొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే కొంతమంది కక్కుర్తిగాళ్ళు అయితే ఎలాగైనా సరే ఆమె టచ్ చేయాలి అనే విధంగా కూడా ఆమె మీద పడిపోయి కనీసం ఏమాత్రం కూడా ఆమె ఇబ్బంది పడుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆమెను తాకడానికి అయితే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను ఇంకా తలనొప్పి వచ్చింది అనే విధంగా కూడా అతి కష్టం మీద అయితే కార్లో కూర్చోబెట్టారు. ఆమె కార్లో కూర్చున్న తర్వాత ఆ రియాక్షన్స్ కూడా చూడొచ్చు, ఫేస్ ఫీలింగ్స్ కూడా చూడొచ్చు. ఒరే దేవుడా బ్రతికి బయటపడ్డారా అనే విధంగా కూడా నిధి అగర్వాల్ అయితే ఆమె ఎక్స్ప్రెషన్ కూడా చూడవచ్చు. ఒక ఈవెంట్ ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ కి సంబంధించి నిధి అగర్వాల్ బయటకు వస్తున్నటువంటి క్రమంలోనే చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నారు. ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది కామాంధులు ఉంటారు, అంటే టచ్ చేస్తే చాలు సునకానందం పొందొచ్చు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఒకసారిగా నిధి అగర్వాల్ చూసి ఆమె వైపు వచ్చే ప్రయత్నం చేయడం, దీంతో ఒకసారిగా అక్కడి వైపు పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి ఆమెకు పూర్తిగా కూడా ఊపిరి ఆడకుండా చేయడము, అదేవిధంగా ఆమె ముందుకు కదలేని పరిస్థితిలోకి వెళ్లడంతో తీవ్ర ఆమె నిరుత్సాహానికి అయితే గురైంది. అతి కష్టం మీద కారులో బాడీ గార్డ్ సహాయంతో కారులో వెళ్లి కూర్చొని ఇంకా చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి. అయితే నెటిజన్లు కూడా దీని మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అలా మీద పడి పోతాదంట అంటూ కూడా కామెంట్లు కూడా చేస్తున్నారు. నిధి అగర్వాల్ కు ఈ స్థాయిలో అంటే ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెకు మంచిగానే ఆమె మంచి మూవీస్ లలో హిట్ అయినటువంటి సినిమాలలో హీరోయిన్ గా యాక్ట్ చేశారు. మంచి అందంగా ఉంటారు, మంచి గుడ్ లుకింగ్. కాబట్టి ఆ హీరోయిన్ కి సంబంధించి తాకరాని చోట తాకి సునకానందం పొందడానికి కొంతమంది కక్కుర్తిగాళ్ళు అయితే ఆమె నానా ఇబ్బందులు పెట్టారని అయితే మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ. నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను జగన్ కలవనున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో చేపట్టింది. పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలతో కలిసి ఆయన గవర్నర్కు కోటి సంతకాల పత్రాలను అందించనున్నారు. అంతకుముందు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలతో వచ్చిన వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్కు పంపనున్నారు. రెడ్డిగా గవర్నర్తో జగన్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్లో అందిస్తారు. రమేష్. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్ లో గవర్నర్ తో సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పీపీ పద్ధతిలో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టింది. అందులో భాగంగా ఇప్పటికే రకరకాలుగా ఆందోళనలు ఉద్యమాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టడం జరిగింది. కోటి సంతకాల సేకరణకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ సందర్భంగా ఈ కోటి సంతకాల ఏవైతే చేశారో ఆ సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ కి సమర్పించబోతూ ఉన్నారు. అంతేకాకుండా మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనను కూడా గవర్నర్ కి అయితే జగన్మోహన్ రెడ్డి తెలియజేయబోతూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి
కి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మరి కాసేపట్లో ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వాహనాలన్నీ కూడా లోక్ భవన్ కు చేరుకోబోతూ ఉన్నాయి మధ్యాహ్నం వరకు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కూడా కలవబోతూ ఉన్నారు. ఇక అంతకంటే ముందు పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి, అదేవిధంగా కోటి సంతకాల సేకరణ సందర్భంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ నిర్ణయాలకు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, వీటన్నిటిపైన కూడా పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి అయితే చర్చించబోతూ ఉన్నారు. ఇక ప్రైవేటు పరం చేయబోతున్నటువంటి మెడికల్ కాలేజీల అంశం ఏదైతే ఉందో దీన్ని ఇంతటితో వదిలేయకుండా రానున్నటువంటి రోజుల్లో ఇంకా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు కానీ ఆందోళనలు కానీ చేయడానికి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించే పనిలో జగన్మోహన్ రెడ్డి అయితే ఉన్నారు. ఎందుకంటే మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు విద్య, వైద్యం వంటివి కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కూడా జగన్ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే అంశానికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని నుంచి వెనక్కి తగ్గే వరకు కూడా ఈ పోరాటాన్ని అయితే కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలకు సంబంధించి ఒక్కో అంశం పైన ఒక్కో రకంగా పోరాటం, ఆందోళన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం అనే అంశానికి సంబంధించి మాత్రం సుదీర్ఘంగా పెద్ద ఎత్తున పోరాటానికి ఒక కార్యాచరణ రూపొందించుకుంది. అందులో భాగంగానే కోటి సంతకాలు సేకరించడం కానీ ఈ రోజు సాయంత్రం 4 గంటలకి గవర్నర్ ని కలిసి గవర్నర్ కి ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో పాటు రానున్నటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించి మరింతగా ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేసే దిశగా అయితే ఒక కార్యాచరణ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్ తో పాటు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ముఖ్య నేతలు కూడా సాయంత్రం గవర్నర్ అయితే కలవబోతూ ఉన్నారు. ఇక ఈరోజు విజయవాడలోని అంబేద్కర్ స్టాట్యూ నుంచి రాజ్భవన్ అంటే లోక్ భవన్ వరకు కూడా ఒక పాదయాత్ర చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ముందు అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఆయనకు నివాళులు అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా వెళ్లే ఆలోచనలో కూడా ఉంటారు. దీనికి సంబంధించి పోలీసుల అనుమతి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసు యంత్రాంగం ఈ అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ సాయంత్రం గవర్నర్ ని మాత్రం కలవబోతూ ఉన్నారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన గవర్నర్ కి ఫిర్యాదు కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని గెజిట్ విడుదలైంది. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తెలిపారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ మారలేదంటూ గెజిట్ విడుదల చేశారు. ఇక ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్కు సంబంధించి తీర్పు వెలువరించనున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. 5గురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. దీంతో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీకైతే ఊరట లభించినట్లయింది. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ తెలిపారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిన్న స్పీకర్ చాలా క్లియర్గా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 5గురు పిటిషన్ని కూడా కొట్టివేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేసిండు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వారందరూ కూడా పార్టీ మారలేదు, ఎక్కడ కూడా తమ ఆధారాలు లేవు కాబట్టి వారు ఇక నుంచి బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా నిన్న స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల చెందింది. అది కూడా వెబ్సైట్లో, అసెంబ్లీ వెబ్సైట్లో కూడా ఈరోజు పెట్టడం జరిగింది.
జరిగింది. దీంతోపాటు మరొక 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఇందులో మెయిన్గా మరొక 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అరకపుడి గాంధీ కావచ్చు, మరోవైపు సంజయ్ కావచ్చు, ఈ ముగ్గురుపై ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. వారు అనేక దఫాలుగా స్పీకర్ విచారణకు అటెండ్ కావడం జరిగింది. కానీ మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ కావచ్చు, ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకైతే అఫిడవిట్ దాఖలు చేయలేదు. వారు స్పీకర్ దగ్గరికి ఇప్పుడైతే కలవలేదు. కేవలం తమకు కొంత సమయం కావాలని మాత్రమే స్పీకర్ని కోరారు. అయితే వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే నిన్న 5 ఇచ్చారు, ఈరోజు మరి 3 ఇస్తారా లేదా మరికొంత సమయం తీసుకుంటారనేది కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు మరి సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో రేపు సుప్రీంకోర్టులో కంటెంట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ అంటే కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా రేపు హీరింగ్ ఉంది. రేపు ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కూడా మారారు కాబట్టి ఆ ప్లేస్లో వేరే చీఫ్ జస్టిస్ వచ్చాడు కాబట్టి మరి ద్విసభ్య ధర్మాసనం ఏ విధమైనటువంటి విచారణ చేస్తుంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్పై ఇప్పుడు స్పీకర్ తీసుకున్నటువంటి 5 నిర్ణయాలకు సంబంధించిన విషయంతో పాటు మిగిలినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది కూడా సర్వత్రా దేశం మొత్తం కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. 1985-52 షెడ్యూల్ ప్రకారము 40 ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం స్పీకర్కు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక నిన్న ఇచ్చినటువంటి స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ త్వరలోనే ఈరోజు గెజిట్ నోట్ కూడా విడుదలైంది కాబట్టి ఈ నోటుని ఛాలెంజ్ చేస్తూ స్పీకర్ తీర్పును ఛాలెంజ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత హైకోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. గతంలో మొదటగా సుప్రీంకోర్టుకు వెళ్ళక ముందు హైకోర్టుకు వెళ్ళారు. కానీ హైకోర్టు స్పీకర్ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోవాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతోనే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి ఇప్పుడు మళ్ళీ స్పీకర్ తీర్పు తర్వాత ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పున తర్వాత ఇప్పుడు మరి హైకోర్టుకు వెళ్తే కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో సభాపతిదే తుది నిర్ణయం ఉంటుంది కాబట్టి ఆ సభాపతి ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తుందా కోర్టు, మరి సభాపతికి వ్యతిరేకంగా ఏమన్నా ఆదేశాలు జారిస్తుందనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఈరోజు గెజిట్ నోట్ కూడా వదిలేదు కాబట్టి అఫీషియల్గా నోటు తీసుకున్న తర్వాత దాన్ని రేపు హైకోర్టులో పిటిషన్ కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి ఈ 2 విషయంలో మాత్రం చాలా టెక్నికల్గా చాలా అన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సబ్మిట్ చేశారు. పార్టీ బీఫామ్తో గెలిచి బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడంతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశాడు దానం నాగేందర్ కాబట్టి అతని విషయంలో టెక్నికల్గా చాలా క్లియర్గా పార్టీ ఫిరాయింపుల చట్టం 1985/52 ప్రకారము అతను ఖచ్చితంగా అనర్హుడు, పార్టీ ఫిరాయింపుడు చేశాడు కాబట్టి అతనిపై వేటు కూడా పడే అవకాశం. దీంతో పాటు కడియం శ్రేయర్ కూడా అతని బిడ్డ ఎన్నికల ప్రచారంలో అతను సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు, అనేక సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ మీటింగ్స్లో కూడా అతను కూడా పార్టిసిపేట్ చేశాడు కాబట్టి అతనిపై కూడా వేటు పడే అవకాశం ఉంది. కానీ ఈ 2 విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం 5 విషయంలో మాత్రమే స్పీకర్ నిన్న నిర్ణయం తీసుకున్నారు. మరొక 3 కాళే యాదవ్ కావచ్చు, మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, మరోవైపు సంజయ్ కావచ్చు, ఈ 3 విషయంలో కూడా స్పీకర్ ఈ రోజా లేదా రేపు ఎల్లుండి ఇది 2-3 రోజుల్లోనే స్పీకర్ ఫైనల్ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. నిన్న ఇచ్చినటువంటి తీర్పే ఈ 3పై కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చెప్తున్నటువంటి విషయాలు. మరి చూడాలి ఈ కేసులో మరి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఈ 2 విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాల్సిందే. రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తారు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్పై సుప్రీంకోర్టుకు మరి ప్రభుత్వము శాసనసభ పక్షం సంబంధించినటువంటి వర్గము ఏ విధమైనటువంటి నిర్ణయం కోర్టుకు వెలువడుతుంది అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. మరోవైపు నిన్న స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో అటు హైకోర్టులో సైతము పిటిషన్ కూడా బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసే అవకాశం ఉంది. సునీల్, చూసుకున్నట్టయితే కోర్టు ఒక తేదీనైతే గడువు తేదీ నిర్ణయించింది. డిసెంబర్ 18 లోపు ఎలాంటి తీర్పునైనా వెలువరించాలని చెప్పేసి. దాంతోపాటు స్పీకర్ అయితే 5 ఎమ్మెల్యేలపై అయితే ఒక అనర్హత వేటు అయితే కొట్టివేసింది. దానికి సంబంధించి ఈరోజు 3 వేస్తారంటూ కూడా ఒక వార్తనైతే వెలుగులోకి వచ్చింది. మరి ఈరోజు అదే నిర్ణయం తీసుకుంటారా, లేదంటే రేపు తీసుకుంటే కోర్టు ఎలాంటి చురుకలు అంటించే అవకాశం ఉంది స్పీకర్కు సంబంధించి? మరోవైపు బీఆర్ఎస్ ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బీఆర్ఎస్ తరపు నుంచి రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? ఒకవేళ రాజీనామా చేస్తే భవిష్యత్తులో ఏమంటే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
ఎస్, ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుంది. ఇందులో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ నిన్న 5గురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, పోచార అటు తెల్ల వెంకట్రావు కావచ్చు, ఈ సంబంధించినటువంటి 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారి పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. వారికి కొంత ఊరటం కూడా లభించింది. దీంతోపాటు మరొక 3 ఎమ్మెల్యేలు అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళయాదయ్య కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ 3 సంబంధించిన విషయంలో స్పీకర్ మరి ఈరోజు నిర్ణయం తీసుకుంటారా లేదా మళ్ళీ ఈ 2-3 రోజులైన టైం పీరియడ్ ఏమైనా టైం పెడతాడా? ఎందుకంటే రేపే సుప్రీంకోర్టు గడువు కూడా ముగుస్తుంది. ఈ రోజుతో గడువు ముగుస్తుంది. రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కంటెంట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్, కోర్టు ధిక్కరణ పిటిషన్ రేపు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది. కాబట్టి రేపటి లోప నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి ఇప్పటివరకు అయితే కేవలం 5గురు ఎమ్మెల్యేల విషయంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో. మరి మిగిలినటువంటి 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి చురుకలు వేస్తుంది? ఎందుకంటే గతంలో మనం చూసాం స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్పై అలో చేసింది. దీనిపై ఖచ్చితంగా 18 వరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా కేవలం 5గురు మాత్రమే ఎందుకు స్పీకర్ తీర్పు ఇచ్చారు, మిగిలినటువంటి వారి విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదనే వ్యాఖ్యలు కూడా రేపు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు మీరు అన్నట్టు ఖచ్చితంగా దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఈ లిటరల్గా వీరిద్దరు కూడా చాలా టెక్నికల్ పరంగా వీరిద్దరు కూడా పార్టీ ఫిరాయించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్తో బీఆర్ఎస్ బీఫామ్తో ఎమ్మెల్యే గెలిచి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉండగానే మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని వెళ్ళి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ ఎంపీగా పోటీ చేసి చాలా లిటరల్గా పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు, అనేక సభల్లో సమావేశాల్లో పాల్గొంటారు. వీరితో పాటు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన బిడ్డకు టికెట్ తీసుకున్నాడు బీఫామ్తో. ఆ బిడ్డ ప్రచారంలో కూడా కడియం శ్రీహరి అనేక సభల్లో సమావేశాల్లో పాల్గొన్నారు, ముఖ్యమంత్రితో నేరుగా కలిశారు, సంప్రదింపులు చేశారు. కానీ తాను నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో తాను ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడలేదు, తమ పార్టీ మారలేదు, కేవలం అభివృద్ధి సంక్షేమ పథకాల దృష్టిలో ఉంచుకొని తమ నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ముఖ్యమంత్రి కలిసాము, ముఖ్యమంత్రి చేత 3 రంగుల కండువ మాత్రమే కప్పుకున్నాము, అది జాతీయ కండువ, కానీ ఎక్కడ కూడా పార్టీ మారలేని స్టేట్మెంట్ నిన్న కడియం శ్రీహరి ఇచ్చారు. మరి ఇదే స్టేట్మెంట్ బేస్ చేసుకొని కడియం శ్రీహరి స్టేట్మెంట్ కావచ్చు, దానం నాగేందర్ అయితే లిటరల్గా దొరికాడు, ఆయన బీఫామ్ మీద కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తారు. కాబట్టి మరి కడియం శ్రీహరి విషయానికి వస్తే కోర్టు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సి చెప్తుంది. కేవలం నిన్న 5గురు మాత్రమే ఎమ్మెల్యే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మిగిలినటువంటి 5గురు సంబంధించిన విషయంలో మరి స్పీకర్ అయితే ఈ రోజు ఇస్తాడా, లేపిస్తాడా, లేదా రేపు సుప్రీంకోర్టు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తదుపరి తీర్పు ప్రకటిస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. నిన్న స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు మొత్తం కూడా ఈరోజు గెజెట్ అఫీషియల్గా అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు కూడా పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరి చూడాలి హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు అటు స్పీకర్ తీర్పుపై పిటిషన్ దాఖలు చేస్తే మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం రాజకీయంగా అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. మొత్తం మీద దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రాజకీయంగా ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో పూర్తిగా దుమారం అయితే లేపుతుంది. గతంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సైతము 39 మంది ఎమ్మెల్యేలని తన పార్టీలో చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నది వాదన అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కూడా రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా స్పీకర్ తీరు ఉంది, ముఖ్యమంత్రి స్క్రిప్ట్నే స్పీకర్ యథావిధిగా అమలు చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతల వర్షన్. మరి చూడాలి ఈ 2 వర్షాలకు సంబంధించిన విషయంలో న్యాయస్థానాలు ఏ రకంగా జోక్యం చేసుకుంటాయి, ఏ రకంగా తీర్పులు ఇస్తాయని మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.